అమెరికా తన ఆయుధాలని ఇచ్చేటటువంటి సందర్భంలో రష్యా చెప్పుకొచ్చింది, మేము ఆక్రమించుకున్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలలో డిఫెన్స్ కోసం ఉక్రెయిన్ వాడుకుంటే పర్లేదు, కానీ మా దేశ అంతర్భాగంలో కనుక అమెరికా, యూరప్ దేశాల ఆయుధాలు కనుక వస్తే అవి మా మీద యుద్ధం చేసినట్లే భావిస్తాం, మీరు యుద్ధం చేసినట్టు భావిస్తాం, ఉక్రెయిన్ చేసినట్టు అనుకోము అని వార్నింగ్ ఇచ్చింది. అందుకనినే జాగ్రత్తగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మిస్సైళ్ళు రష్యా 2014లో స్వాధీనం చేసుకుని తన దగ్గరే ఉంచుకున్నటువంటి క్రిమియా మీద దాడి చేయడం, ఈ నేపథ్యంలో రష్యా తీవ్రంగా స్పందించింది. డైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. క్రిమియాలోని సెవస్టపోల్ నగరం మీద ఉక్రెయిన్ ఆదివారం జరిపిన దాడిలో అమెరికా తయారీ క్షిపణులను ఉపయోగించినట్టు నిర్ధారణ కావడంతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని అమెరికా రాయబారి లినేట్ రాసీకి సోమవారం సమన్లు జారీ చేసింది. ఉక్రెయిన్ క్షిపణులు సరఫరా చేయడం ద్వారా యుద్ధంలో ఆ దేశం తరఫున క్రియాశీల పక్షంగా వాషింగ్టన్ అవతరించిందంటూ మండిపడింది. అందుకు తాము తప్పకుండా ప్రతిచర్యలు చేపడతామని హెచ్చరించింది. కీవ్కి అత్యాధునిక ఆయుధాలు అందజేసింది వాషింగ్టనే కాబట్టి సెవస్టపోల్లో దాడికి కూడా అది సమాన బాధ్యత వహించాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు సాగుతున్నాయి. కాకపోతే ఎంతవరకు అనేది చూడాలి.